ఈ వైదిక ధర్మాన్ని నేను పాటించుతూ చాలా ఆరోగ్యంగా 75 సంవత్సరాలు జరుగుతున్నాయంటే ఆ యజ్ఞము పవిత్రతే నాకు. ఇందులో ఒకసారి ఒక కళ్యాణానికి పోయిందాం. 20 మంది కలరా వ్యాపించి హాస్పిటల్ ఉన్నారు. మా ఇంటికి లోపల మేము భోజనం చేసినాం, లక్షణంగా ఉన్నాం. మాకు ఇంటికి లోపల రాలేదు. అందుకు దుర్వాయువు దూరం చేస్తుంది, దుష్ట క్రిములను కూడా అంచుకు రానియదు. యజ్ఞం యొక్క పవిత్రత అంత శ్రేష్టకరమైన నా అనుభవంలో చెప్తున్నాను. ఇంకా ఒకసారి మనకు ఒకప్పుడు మాంసం తినేవాళ్ళము శాకాహారంగా, ఇప్పుడు మారిన 35 ఏళ్ళ నుంచి. తెలిసిన తర్వాత పేద ప్రచారం చేసి తీరాలి. నేను తెలుసుకున్నాను చాలా అనుకుని తింటారు. కొంతమంది దొంగ గురువులు మేము ఏదో బోధ చేస్తాం, మీకు ఉపదేశం చేస్తామని చెవులో చెప్పి ఎవరు చెప్పాలని అంటారు. ఏమి లేదు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధాలే. ఇక్కడ మేము పబ్లిక్గా చెప్తున్నాం, గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాం, కార్డులు ఇచ్చాం. మీకు తీరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే లేదు స్నానం చేసినప్పుడు ఒక 11 సార్లు గాయత్రి మంత్రం చదవండి, మీరు ఉన్నతి చెందుతారు. ఈ ఇంత పెద్ద కార్యక్రమం చేయాలన్న ఆర్య సమాజంలో ఉంటే నేను అనుకోవద్దు. కేవలం 150 గ్రాముల ఆవు నెయ్యి తీసుకొస్తే మా సమాజంలో మేముందరం మీతో యజ్ఞం చేయిస్తాం. పుట్టినరోజు కానీ ఏ కార్యక్రమం అయినా సరే సమాజంలో అయితే ఈజీగా చేయిస్తాం. ఇంకా వేరే పథకాలు పెట్టాం. ఒక 1000 రూపాయలు ఇస్తే మీకు ఆ రోజు మీతో ఆదివారం బృహత్తర యజ్ఞం, ఇంతమైన యజ్ఞం మీతో చేయిస్తాం. 1000 రూపాయలకే అన్ని మేమే భరాయించి నెల రోజులు మీరు ప్రతిరోజు మీ పేరుతో మీ గోత్రంతో చేయాలంటే 3.5 మేము చేస్తున్నాం. ఇంత తక్కువ ఎవరు చేయరు. ఈ యజ్ఞం 5 చేశారంటే కూడా మీరు కనీసం 20